హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్లోని వెక్టార్ ఆల్జబ్రాకు సంబంధించినటువంటి పూర్తి సమాచారము, ఈ చాప్టర్లో ఉన్నటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మరియు కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నల్ని, ముఖ్యమైనటువంటి ట్రిక్స్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. వెక్టార్ ఆల్జిబ్రాలో మనకి స్కేలర్, వెక్టర్ అని చెప్పి ఉంటాయమ్మా. స్కేలర్ అంటే ఏంటి, వెక్టర్ అంటే ఏంటి? స్కేలర్ అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది, అంటే పరిమాణం మాత్రమే ఉంటే వాటిని స్కేలార్ అంటే అదిశలు అని చెప్పి అంటారు. పరిమాణము మరియు దిశ అంటే మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ రెండు ఉంటే వాటిని వెక్టార్స్ అని చెప్పి అంటారు. ఇక కొన్ని డెఫినేషన్స్ చూద్దాం. జీరో వెక్టార్ అంటే ఏంటి? వెక్టార్ విత్ జీరో మ్యాగ్నిట్యూడ్ అంటే పరిమాణం అనేది 0 అయితే, అంటే పరిమాణం లేకపోతే, ఓకే, మరియు నో స్పెసిఫిక్ డైరెక్షను లేదు, ప్రత్యేకమైన దిశ లేదు, మరియు పరిమాణము లేదు. అలా ఉంటే దాన్నే జీరో వెక్టార్ లేదా నల్ వెక్టార్ అని చెప్పి అంటారు. దాన్ని ఇలా రిప్రజెంట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ యూనిట్ వెక్టార్. ఇక యూనిట్ వెక్టార్ అంటే పరిమాణం అనేది ఒకటైతే, అంటే వెక్టార్ ఊజ్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ 1, పరిమాణం అనేది ఒకటైతే ఆ దాన్నే యూనిట్ వెక్టార్ అని చెప్పి అంటారు. యూనిట్ వెక్టార్ అనేది ఎలా రిప్రజెంట్ చేస్తారంటే ఏ క్యాప్ అని చెప్పి రిప్రజెంట్ చేస్తారు. నెక్స్ట్ వన్, కోఇనిషియల్ వెక్టార్. కోఇనిషియల్ వెక్టార్ అంటే ఇక్కడ రెండు కానీ అంతకన్నా ఎక్కువ వెక్టార్స్ ఒకే తొలి పాయింట్ అంటే ఒకే బిందువుని, తొలి స్థానాన్ని కలిగి ఉంటే, ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక వెక్టార్ ఉంది, ఇలా ఒక వెక్టార్ ఉంది, ఇలా అన్నిటికీ చూడండి తొలి స్థానం ఎక్కడుంది, ఇది తొలి స్థానం అన్నమాట. అలా ఉంటే వాటిని కోఇనిషియల్ వెక్టార్స్ అని చెప్పి అంటారు. 2 or more వెక్టార్స్ విత్ సేమ్ ఇనిషియల్ పాయింట్, అలా ఉంటే వాటిని కోఇనిషియల్ వెక్టార్ అని చెప్పి అంటారు. నెక్స్ట్ వన్, కొలీనియర్ వెక్టార్స్. కొలీనియర్ అంటే సరేకియాలు అని, సరేకియ సదిశలమా. 2 or more వెక్టార్స్ లయింగ్ ఆన్ ది సేమ్ ఆర్ ప్యారలల్ లైన్ ఆఫ్ సపోర్ట్. చూడండి, ఇక్కడ ఇదొక వెక్టార్, ఇదొక వెక్టార్, ఇవి రెండు కూడా ప్యారలల్ లైన్, సమాంతర రేఖల సపోర్ట్ తోటి ఉన్నాయి. అలా ఉండేటువంటి వాటిని కొలీనియర్ వెక్టార్స్ అంటారు. కాబట్టి ఈ వెక్టార్ని ఏమంటాము? కొలీనియర్ వెక్టార్స్ అని చెప్పి అంటాము. నెక్స్ట్ వన్, ఈక్వల్ వెక్టార్స్. 2 or more వెక్టార్స్ విత్ సేమ్ మ్యాగ్నిట్యూడ్. 2 వెక్టార్స్కి మ్యాగ్నిట్యూడ్ అంటే పరిమాణం అనేది ఒకే విధంగా ఉంటే, ఓకేనా, అలా అంతేకాకుండా ఒకే డైరెక్షన్ కూడా ఉంటే, డైరెక్షను మరియు మ్యాగ్నిట్యూడ్ సేమ్గా ఉంటే, పరిమాణము మరియు దిశ రెండు సమానంగా ఉండేటువంటి సదిశల్ని సమాన సదిశలు అని చెప్పి అంటాము. ఇక నెక్స్ట్ వన్, నెగిటివ్ వెక్టార్స్ అమ్మా. వెక్టార్స్ విత్ సేమ్ మ్యాగ్నిట్యూడ్, వెక్టార్స్కి పరిమాణం ఒకేలా ఉంటుంది, బట్ డైరెక్షన్ అనేది ఆపోజిట్గా ఉంటే, వ్యతిరేక దిశలో ఉంటే, పరిమాణము సమానంగా ఉండి డైరెక్షన్ అనేది వ్యతిరేక దిశలో ఉంటే వాటిని నెగిటివ్ వెక్టార్స్ అని చెప్పి అంటారు. స్కూల్ నుంచి హౌస్కి ఎంత దూరమో, హౌస్ నుంచి స్కూల్కి కూడా అంతే దూరము, కానీ స్కూల్ నుంచి హౌస్కి వెళ్ళేటువంటి డైరెక్షన్ అనేది కంప్లీట్గా ఆపోజిట్ ఉంటుంది. కాబట్టి దాన్ని నెగిటివ్ వెక్టార్స్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. చూడమ్మా, ఇఫ్ వెక్టార్స్ ఏ బి ఆర్ ఈక్వల్ అని ఇచ్చారు, ఏ వెక్టారు బి వెక్టార్ ఈక్వల్ అని ఇచ్చారు, దెన్ A3 ఈజ్ వేర్. ఏ వెక్టార్ చూడమ్మా 3i - 2j + A3k అని చెప్పి ఇచ్చారు. అండ్ బి వెక్టార్ వచ్చేసి 3i - 2j + k అని ఇచ్చారు. చూడండి, 3i - 2j - 2j, కాబట్టి A3k అంటే 1 × k, కాబట్టి A3 అనేది 1 అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఎప్పుడు ఇది ఏ వెక్టార్ బి వెక్టార్ ఈక్వల్ అయినప్పుడు, k కోఎఫిషియంట్ ఏముంది ఇక్కడ? A3,
ఇక్కడ k కోఎఫిషియంట్ ఏముంది 1 ఉంది. సో a3 = 1 అవుతుంది. నెక్స్ట్ వన్ లైక్ వెక్టార్స్ అమ్మా. 2 or more వెక్టార్స్ విత్ సేమ్ డైరెక్షన్. ఒకే డైరెక్షన్లో ఒకే దిశలో 2 లేదా అంతకన్నా ఎక్కువ సదిశలు ఉన్నట్లయితే ఓకేనా వాటిని లైక్ వెక్టార్స్ అని చెప్పి అంటారు. సజాతీయ సదిశలు అంటారు. 2 లేదా అంతకన్నా ఎక్కువ సదిశలు ఒకే దిశలో ఉన్నట్లయితే వాటిని సజాతీయ సదిశలు అంటారు. ఇక అన్లైక్ వెక్టార్స్ అమ్మ అంటే విజాతీయ సదిశలు. 2 లేదా అంతకన్నా ఎక్కువ సదిశలు అనేవి డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉంటాయి, అంటే వేరు వేరు దిశల్లో ఉన్నట్లయితే వాటిని అన్లైక్ వెక్టార్స్ అని చెప్పి అంటారు. ఇక నెక్స్ట్ వన్ పొజిషన్ వెక్టార్ చూద్దాం. పొజిషన్ వెక్టార్ ఆఫ్ పాయింట్ P ఈజ్ ఓపి. ఓపి అనేది ఒక వెక్టార్, ఓ అనేది ఆరిజిన్, P అనేది ఆబ్జెక్ట్ పాయింట్ అమ్మా. ఇక్కడ ఓని రెఫరెన్స్ పాయింట్ అని చెప్పి కూడా అంటాము. ఇలా ఉన్నప్పుడు వెక్టార్ ఏబి ఏమవుతుందంటే ఫైనల్ మైనస్ ఇనిషియల్ అవుతుంది. ఫైనల్ అంటే ఓబి వెక్టార్ మైనస్ ఓఏ వెక్టార్ వచ్చేసి ఏబి వెక్టార్ అవుతుంది. ఏబి వెక్టార్ రావాలంటే ఫైనల్ అంటే ఓబి వెక్టార్లో నుంచి ఓఏ వెక్టార్ని సబ్ట్రాక్ట్ చేయాలి. అలా చేస్తే దాన్ని పొజిషన్ వెక్టార్ అంటారు. దీని మీద ప్రాబ్లమ్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ కాంపోనెంట్స్ ఆఫ్ వెక్టార్స్ అమ్మ. ఇందులో స్కేలార్ ఉంటుంది, వెక్టార్ ఉంటుంది. స్కేలార్ XYZ అనుకుంటే వెక్టార్ అనేది XI క్యాప్, YJ క్యాప్, ZK క్యాప్లా రాసుకుంటాం. ఇక నెక్స్ట్ వన్ మ్యాగ్నిట్యూడ్ ఆర్ మాడ్యులస్ ఆఫ్ వెక్టార్. చూడండి, ఫర్ ఏ పాయింట్ P of x, y, z ఇన్ 3D కోఆర్డినేట్ సిస్టమ్ OP or R is the position vector with origin O is initial point. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ OP వెక్టార్. OP వెక్టార్కి మ్యాగ్నిట్యూడ్ని ఎలా రాస్తామంటే మాడ్యులస్ ఆఫ్ OP. ఎలా రాస్తామంటే స్క్వేర్ రూట్ ఆఫ్ డిస్టెన్స్ వేస్తాం అంతే. ఎక్స్ ఆరిజిన్ అంటే ఏంటి 0, 0, 0 కాబట్టి డిస్టెన్స్ ఫార్ములా అవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ x - 0 హోల్ స్క్వేర్ ప్లస్ y - 0 హోల్ స్క్వేర్ ప్లస్ z - 0 హోల్ స్క్వేర్. దాన్ని ఎలా రాస్తామంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x² ప్లస్ y² ప్లస్ z² అని చెప్పి రాస్తాము. అంటే మ్యాగ్నిట్యూడ్ అంటే ఓకే మ్యాగ్నిట్యూడ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x² ప్లస్ y² ప్లస్ z². అంటే ఆ స్కేలార్ క్వాంటిటీస్ని సమ్ ఆఫ్ ది స్క్వేర్ ఆఫ్ ది స్కేలార్ క్వాంటిటీస్ అమ్మా. ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది వెక్టార్ 7i - 3j + 5k. ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. ఇక్కడ ఉన్నటువంటి స్కేలార్స్ని స్క్వేర్ చేస్తాం. ఇక్కడ చూడండి అమ్మా 7 ఉంది కదా, 7² ప్లస్ -3 హోల్ స్క్వేర్ ప్లస్ 5². స్క్వేర్ రూట్ ఆఫ్ 7² అంటే 49 -3 హోల్ స్క్వేర్ అంటే 9 ప్లస్ 5² అంటే 25. 49, 9, 25 వీటన్నిటిని యాడ్ చేస్తే 83 వస్తుంది. కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 83. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది వెక్టార్. ఇక్కడ చూడండి వెక్టార్ ఏ ఏమి ఇచ్చారు 2i + 3j - 6k అని చెప్పి ఇచ్చారు. అంటే ఏం చేయాలి మాడ్యులస్ ఆఫ్ వెక్టార్ ఏ కనుక్కోవాలి. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2² ప్లస్ 3² ప్లస్ -6 హోల్ స్క్వేర్. 2² అంటే 4, 3² 9 -6 హోల్ స్క్వేర్ అంటే 36. ఓకే సో టోటల్గా √49 వస్తుంది. √49 అంటే 7. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ వాట్ కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద వెక్టార్స్ 3i + 5j + 2k, 2i - 3j - 5k, -5i - 2j - 3k. ఇక్కడ ఈ వెక్టార్స్ తోటి ఫామ్ అయ్యే ట్రయాంగిల్ ఏది అని చెప్పి అడిగారు. చూడండి ఫస్ట్ ఈ వెక్టార్కి మనము మాడ్యులస్ కనుక్కుందాం. ఫస్ట్ వెక్టార్ యొక్క మాడ్యులస్ ఏమవుతుంది 3² + 5² + 2². సో ఏమొస్తుంది √9 + 25 + 4. సో టోటల్గా ఎంత వస్తుందంటే 9, 25, 34 + 4 38. √38 వచ్చింది. ఇక్కడ గమనించండి ఇక్కడ కూడా సేమ్ అవే ఉన్నాయి 2² ప్లస్ -3² ప్లస్ -5². కాబట్టి ఇక్కడ కూడా సేమ్ √38 వస్తుంది. ఇక్కడ చూడండి స్క్వేర్ రూట్ ఆఫ్ -5 హోల్ స్క్వేర్ ప్లస్ -2 హోల్ స్క్వేర్ ప్లస్ -3 హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా సేమ్ 5, 2, 3 ఉన్నాయి. కాబట్టి √38 వస్తుంది. కాబట్టి
అన్నీ కూడా సేమ్గా వచ్చినాయి కాబట్టి ఇది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటాం. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ పొజిషన్ ఆఫ్ ది పాయింట్స్ P అండ్ Q ఆర్ 2i ప్లస్ j మైనస్ 3k i ప్లస్ 2j మైనస్ k PQ వెక్టార్ దెన్ అని చెప్పి ఇచ్చాడు. అయితే ఇక్కడ మనకి ఫార్ములా ఉంది కదమ్మా, పొజిషన్ వెక్టార్స్కి ఏమవుతుందంటే PQ వెక్టార్ ఈక్వల్ టు ఓకే OQ వెక్టార్ మైనస్ OP వెక్టార్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మొదటిది P కాబట్టి ఇది OP వెక్టారు, నెక్స్ట్ Q ఉంది కాబట్టి ఇదేమైంది OQ వెక్టార్. సో PQ వెక్టార్ రావాలంటే OQలో నుంచి OPని సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే i ప్లస్ 2j మైనస్ k మైనస్ 2i ప్లస్ j మైనస్ 3k. సో ఐలు చూడండి 1 మైనస్ 2 1 మైనస్ 2 అంటే మైనస్ 1i ప్లస్ 2j మైనస్ j ప్లస్ j అవుతుంది. మైనస్ k మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3k మైనస్ k ప్లస్ 3k ప్లస్ 2k వస్తుంది. మైనస్ i ప్లస్ j ప్లస్ 2k. ఓకే, ఇది ఎక్కడుందో చూడమ్మా, ఆప్షన్ ఏలో ఉంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 3i ప్లస్ 4j అని ఇచ్చారు. ఇది 2D ప్లేన్ అమ్మా. చూడండి ఈ 2D వెక్టార్కి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ఇక్కడ రెండే ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అమ్మా. స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అంటే రూట్ ఆఫ్ 9 ప్లస్ 16 రూట్ 25. రూట్ 25 అంటే 5 వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ ఏ. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ ఏ అని చెప్పి ఇచ్చారు. ఏ వెక్టార్ వచ్చేసి 2i ప్లస్ 3j ప్లస్ 5k ఇచ్చారు. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ అంటే మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ప్లస్ 9 ప్లస్ 25. సో ఏమొస్తుందంటే 25 ప్లస్ 9 34 ప్లస్ 4 38 వస్తుంది. అంటే రూట్ 38 అమ్మా. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ద వెక్టార్ హూజ్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ 1. ఓకే, ఏ వెక్టార్కి అయితే మ్యాగ్నిట్యూడ్ 1 అవుతుందో అప్పుడు దాన్ని ఎలా రాస్తామంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈక్వల్ టు 1 అని చెప్పి రాస్తాము. ఇక్కడ దాన్నే యూనిట్ వెక్టార్ అని చెప్పి అంటాము. సో ఫైండ్ ద యూనిట్ వెక్టార్ ఆఫ్ వెక్టార్ ఏకి యూనిట్ వెక్టార్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. దీనికి యూనిట్ వెక్టార్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటంటే చూడండి, ఏ క్యాప్ ఈక్వల్ టు యూనిట్ వెక్టార్ని ఏ క్యాప్ అని రిప్రజెంట్ చేస్తామని చెప్పుకున్నాం. ఏ క్యాప్ ఈక్వల్ టు ఏ బై మాడ్యులస్ ఆఫ్ ఏ అవుతుంది. ఓకేనా, ఏ క్యాప్ ఈక్వల్ టు వెక్టార్ ఏ బై మాడ్యులస్ ఏ అవుతుంది. చూడమ్మా, మాడ్యులస్ ఏ అంటే ఏమొస్తుందో చూడండి. మాడ్యులస్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ఉంది కాబట్టి 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 4 ప్లస్ 9 రూట్ 14 వస్తుంది. కాబట్టి యూనిట్ వెక్టార్ ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ ఏ వెక్టార్ ఏంటమ్మా 1i ప్లస్ 2j ప్లస్ 3k కాబట్టి 1i బై ఇక్కడ ఏమొచ్చిందమ్మా రూట్ 14 ప్లస్ ఇక్కడ ఏముందమ్మా 2 కాబట్టి 2j బై రూట్ 14 ప్లస్ ఇక్కడ 3 ఉంది కాబట్టి 3k బై రూట్ 14 అవుతుంది. ఓకే, దీనికి మాడ్యులస్ కనుక్కోండి, ఖచ్చితంగా 1 వస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 బై రూట్ 14 హోల్ స్క్వేర్ అంటే 1 బై 14 ప్లస్ 2 బై రూట్ 14 హోల్ స్క్వేర్ అంటే 4 బై 14 ప్లస్ 3 బై రూట్ 14 హోల్ స్క్వేర్ అంటే 9 బై రూట్ 14 అవుతుంది. సో టోటల్గా 1 ప్లస్ 4 ప్లస్ 9 బై 14 అమ్మా. అంటే 14 బై 14 ఎంత వస్తుందమ్మా 1 కదా. కాబట్టి ఇది యూనిట్ వెక్టార్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఫైండ్ యూనిట్ వెక్టార్ ఆఫ్ 3i ప్లస్ 4j మైనస్ 12k ఇచ్చారు. సో దీన్ని వెక్టార్ ఏ అని చెప్పి అనుకుంటే మాడ్యులస్ ఆఫ్ వెక్టార్ ఏ ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ మైనస్ 12 హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, చూడండి 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, 12 స్క్వేర్ అంటే 144. ఓకే, మొత్తం ఏమవుతుందంటే 169 వస్తుంది. అంటే రూట్ 169 అంటే 13 వచ్చేసిందమ్మా. సో కాబట్టి దీనికి యూనిట్ వెక్టార్ ఏమైందంటే అంటే ఏ క్యాప్ వచ్చేసి ఏమవుతుందంటే 3i బై 13 ప్లస్ 4j బై 13 మైనస్ 12k బై 13. ఇదే యూనిట్ వెక్టార్ అవుతుంది. నెక్స్ట్ వన్, కోప్లానార్ వెక్టార్స్ let a comma b comma c are 3 vectors if there exist 3 real numbers
ఎక్స్ కామా వై కామా జెడ్ సచ్ దట్. అప్పుడు అలా ఉంటే వాటిని ఎలా రాస్తామంటే ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ వై ఇంటూ బి ప్లస్ జెడ్ ఇంటూ సి ఈక్వల్ టు 0 అని రాస్తాము. అలా రాస్తే వాటిని కోప్లేనార్ వెక్టార్స్ అని చెప్పి అంటాము. ఇక నెక్స్ట్ వన్, యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్. let a comma b are two vectors, angle will be denoted as a comma b equal to theta. చూడమ్మా, ఏ కామా బీల మధ్య కోణము 0 డిగ్రీలు ఎప్పుడు ఉంటుందంటే వెక్టార్ ఏ వెక్టార్ బి ప్యారలల్గా ఉన్నప్పుడు వాటి మధ్య కోణం 0, అప్పుడు వాటిని లైక్ వెక్టార్స్ అని చెప్పి అంటారు. ఏ కామా బీల మధ్య కోణం 90 డిగ్రీస్ అంటే ఆ వెక్టార్స్ అనేవి పర్పెండిక్యులర్గా ఉంటే అప్పుడు వాటిని ఆర్థోగోనల్ వెక్టార్స్ అని చెప్పి అంటాము. ఈ ఏ కామా బీలు రెండు కూడా ఒకే స్ట్రైట్ లైన్లో ఇలా ఉంటే అప్పుడు వాటి మధ్య కోణం 180 డిగ్రీలు ఉంటుంది. అంటే పై అంటే 180 డిగ్రీలు అలా ఉన్నప్పుడు వాటిని అన్లైక్ వెక్టార్స్ అని చెప్పి అంటాము. నెక్స్ట్, వెక్టార్ జాయినింగ్ 2 పాయింట్స్ అమ్మా. లెట్ p1 x1 y1 z1 అండ్ p2 వచ్చేసి x2 y2 z2. అలా ఉన్నప్పుడు p1 p2 వెక్టార్ ఏమవుతుందంటే x2 మైనస్ x1 అంటే x2 మైనస్ x1 ఇంటూ ఐ క్యాప్ ప్లస్ y2 మైనస్ y1 ఇంటూ జే క్యాప్ ప్లస్ z2 మైనస్ z1 ఇంటూ కే క్యాప్. ఇక మాడ్లెస్ ఆఫ్ p1 p2 వెక్టార్ ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 మైనస్ z1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక అదే మోడల్లో ఒక ప్రాబ్లం చూద్దామమ్మా. If the position vector of A and B are 3i minus 2j plus k and 2i plus 4j minus 3k, then modulus of vector AB అన్నారు. చూడమ్మా, ఇక్కడ OA వచ్చేసి 3i మైనస్ 2j ప్లస్ k అవుతుంది. OB వచ్చేసి 2i ప్లస్ 4j మైనస్ 3k అవుతుంది. ఓకే, AB వెక్టార్ అంటే OB మైనస్ OA అవుతుంది. సో ఇందులోంచి తీసేయాలి 2i మైనస్ 3i. 2i మైనస్ 3i అంటే మైనస్ i అవుతుంది. 4z మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ అయిపోయి 4z ప్లస్ 2z 4j ప్లస్ 2j 4j మైనస్ ఆఫ్ మైనస్ 2j అంటే ప్లస్ అవుతుంది అంటే 6j అవుతుంది. అలాగే మైనస్ 3 మైనస్ 1 మైనస్ 4k వస్తుంది అంటే మైనస్ i ప్లస్ 6j మైనస్ 4k వస్తుంది. ఏబి అనేది పొజిషన్ వెక్టార్. సో దీనికి మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేద్దాం. మాడ్యులస్ ఆఫ్ ఏబి ఏమైందో చూడమ్మా, స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ మైనస్ i ఉందంటే మైనస్ 1 హోల్ స్క్వేర్, ఇక్కడ ప్లస్ 6 ఉంది కాబట్టి 6 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ మైనస్ 4 ఉంది కాబట్టి మైనస్ 4 హోల్ స్క్వేర్. 1 స్క్వేర్ అంటే 1, 6 స్క్వేర్ అంటే 36, 4 స్క్వేర్ అంటే 16. సో ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే 53. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 53. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. చూడమ్మా, ఇక్కడ వెక్టార్ ఏ వచ్చేసి 3i మైనస్ j మైనస్ 4k ఇచ్చారు. వెక్టార్ బి వచ్చేసి మైనస్ 2i ప్లస్ 4j మైనస్ 3k ఇచ్చారు. వెక్టార్ సి వచ్చేసి i ప్లస్ 2j మైనస్ k అని ఇచ్చి వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 3a మైనస్ 2b ప్లస్ 4c అని చెప్పి ఇచ్చారు. సో ఫస్ట్ మనం 3 ఇంటూ వెక్టార్ ఏ చేద్దాం. 3 3s వచ్చేసి 9i మైనస్ 3j మైనస్ 12k అయిపోతుంది. తర్వాత వచ్చేసి మైనస్ 2b ఉంది కాబట్టి మైనస్ 2 తోటి మల్టిప్లై చేద్దాం. మైనస్ 2 ఇంటూ మైనస్ 2 ప్లస్ 4i అవుతుంది. మైనస్ 2 ఇంటూ మైనస్ 4 అంటే మైనస్ 8j. తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ 2 ఇంటూ మైనస్ 3 అంటే ప్లస్ 6k అవుతుంది. ఇక లాస్ట్ ఇక్కడ ఏముందమ్మా 4c కదా, కాబట్టి 4తో మల్టిప్లై చేయాలి. 4 ఇంటూ i 4i అలాగే ప్లస్ 4 ఇంటూ 2 8j మైనస్ 4 1s 4k. ఓకే, ఇవన్నీ యాడ్ చేస్తే మనకు కావాల్సినటువంటి 3a అలాగే మైనస్ 2b ప్లస్ 4c వెక్టార్ వస్తుంది. సో యాడ్ చేయండి. 9 ప్లస్ 4 13, 13 ప్లస్ 4 17 అవుతుంది. అలాగే ఇక్కడ ప్లస్ 8 మైనస్ 8 క్యాన్సిల్ అయిపోతే మైనస్ 3j వస్తుంది. అలాగే మైనస్ 12 మైనస్ 4 అంటే మైనస్ 16 ప్లస్ 6 అంటే మైనస్ 10k వస్తుంది. ఇప్పుడు దీనికి మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేద్దాం. మాడ్యులస్ ఆఫ్ 3a వెక్టార్ మైనస్ 2b వెక్టార్ ప్లస్ 4c వెక్టార్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 17 హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ 10 హోల్ స్క్వేర్. 17 హోల్ స్క్వేర్ అంటే 289 మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే 9
-10 హోల్ స్క్వేర్ అంటే 100. ఓకే, ఇవన్నీ యాడ్ చేస్తే చూడండి 100 289 389 389 ప్లస్ 9 389 ప్లస్ 9 అంటే 398 వస్తుంది. సో √398 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడమ్మా, ఇఫ్ వెక్టార్ ఏ ఈక్వల్ టు 2i ప్లస్ 3j మైనస్ 5k, వెక్టార్ బి ఈక్వల్ టు 4i ప్లస్ 6j మైనస్ 10k, దెన్ వెక్టార్ ఏ కామా వెక్టార్ బిఆర్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఇది 2i ప్లస్ 3j మైనస్ 5k ఉంది, ఇది వచ్చేసి 4i ప్లస్ 6j మైనస్ 10k ఉంది. అంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 అయ్యేలా ఉంది. అంటే ఇక్కడ ఏముందో చూడమ్మా, a1/a2 అంటే 2/4 ఇక్కడ వచ్చేసి 3/6 -5/-10 అంతా కూడా సేమ్ ఒకే రేషియోలో ఉంది. ఇలా ఉన్నప్పుడు వాటిని ఏమని పిలుస్తామంటే కోలీనియర్ వెక్టార్స్ అని చెప్పి అంటాము. ఇలా ఉంటే వాటిని కోలీనియర్ వెక్టార్స్ అని చెప్పి అంటాము. కాబట్టి వెక్టార్ ఏ కామా వెక్టార్ బిని కోలీనియర్ వెక్టార్స్ అని చెప్పి అంటాము. నెక్స్ట్ వన్, ఇఫ్ PQ వెక్టార్ ఈక్వల్ టు 3i ప్లస్ 2j మైనస్ k అండ్ కోఆర్డినేట్స్ ఆఫ్ PR 1, -1, 2 ఫైండ్ వెక్టార్ Q అని చెప్పి అడిగారమ్మా. చూడండి వెక్టార్ Q యొక్క పాయింట్ లేకపోతే Q పాయింట్ ఏంటో కనుక్కుంటే అప్పుడు మనం Q వెక్టార్ కూడా వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ PQ వెక్టార్ వచ్చేసి మనకి ఏమి ఇచ్చారు, 3i ప్లస్ 2j మైనస్ k అని చెప్పి ఇచ్చారు. అంటే PQ పాయింట్ ఏమవుతుందమ్మా, 3, 2, -1 అవుతుంది. ఓకే, ఆల్రెడీ P పాయింట్ తెలుసు, 1, -1, 2. ఇక్కడ PQకి ఫార్ములా ఏంటంటే OQ మైనస్ OP అని తెలుసు మనకి. ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలి, Qకి సంబంధించింది కావాలి, అంటే OQ కావాలి. అంటే ఏమైంది, PQ ప్లస్ OP అవుతుంది. అంటే చూడమ్మా ఇక్కడ 3 ఉంది, 3 + 1 4 అవుతుంది, 2 - 1 1 అవుతుంది, -1 + 2 1 అవుతుంది. అంటే 4, 1, 1 కాబట్టి ఎలా రాయొచ్చు, 4i ప్లస్ 1 ఉంది కాబట్టి j ప్లస్ ఇక్కడ కూడా 1 ఉంది కాబట్టి k. కాబట్టి వెక్టార్ Q ఏమవుతుంది, 4i ప్లస్ j ప్లస్ k అవుతుంది. If the position vectors of a, b, c are -2i plus j minus k, -4i plus 2j plus 2k, 6i minus 3j minus 13k అని ఇచ్చి AB వెక్టార్ ఈక్వల్ టు ల్యాండా, AC వెక్టార్ అయితే ల్యాండా ఎంత అన్నారు. AB వెక్టార్ రావాలంటే OB మైనస్ OA చేయాలి. ఓకే చేద్దామా, ఇక్కడ ఇది OA వెక్టారు, ఇది OB, ఇది వచ్చేసి OC అమ్మ. OB మైనస్ OA చేయాలి. -4i ఇక్కడ మైనస్ చేస్తే ఇది ప్లస్ అయిపోయింది కాబట్టి -4 + 2 అంటే -2i అవుతుంది. అలాగే ప్లస్ 2j ఇది మైనస్ అయిపోతుంది, దీంట్లోంచి ఇది సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి 2j - j ప్లస్ j వస్తుంది. అలాగే ఇక్కడ చూడండి 2k మైనస్ కాస్త ప్లస్ అయింది కాబట్టి 3k. సో AB వెక్టర్ అలా వచ్చింది. ఇక నెక్స్ట్ AC వెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలంటే తెలుసు కదమ్మా, OC మైనస్ OA చేయాలి. అంటే 6i మైనస్ ఆఫ్ -2i అంటే 8i అవుతుంది. అలాగే -3j - j -4j అవుతుంది. -13k ప్లస్ k -12k అవుతుంది. ఈ విధంగా AB వెక్టారు AC వెక్టార్ వచ్చినాయి. ఇప్పుడు వీటిని ఈ విధంగా ఈక్వల్ చేసుకుందాం. -2i ప్లస్ j ప్లస్ 3k ఈక్వల్ టు ల్యాండా ఇంటూ 8i -4j ఓకే -12k. ఓకే, ఇక్కడ వీటన్నిటిలోంచి -4 కామన్ చేద్దాం. -4 ల్యాండా -2i అవుతుంది. అలాగే ప్లస్ j అవుతుంది, ప్లస్ 3k అవుతుంది. సో ఇటువైపు ఏముంది, ఇది కూడా అదే కదా, సేమ్ కదా. కాబట్టి 2 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 1 వస్తుంది. సో 1 ఈక్వల్ టు -4 ల్యాండా. సో ల్యాండా వచ్చేసి -1/4 వస్తుంది. సో ల్యాండానే కదా అడిగింది ఇక్కడ, -1/4. నెక్స్ట్ వన్, ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్, ట్రయాంగిల్ ఆఫ్ ఎడిషన్ అమ్మా. AC వెక్టార్ ఈక్వల్ టు AB వెక్టార్ ప్లస్ BC వెక్టార్ అవుతుంది. చూడండి
ఇలా ఉన్నప్పుడు ఓకే, ఇది ఏ ఇది బి, ఓకే, ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏసీ వెక్టార్ ఈక్వల్ టు ఏబి వెక్టార్ ప్లస్ బీసీ వెక్టార్ అవుతుంది. అయితే ఇక్కడ ఈ ప్లస్ ఏసీని కూడా ఇటు తీసుకొస్తే మైనస్ ఏసీ ఈక్వల్ టు 0 అవుతుందమ్మా. సో ఇక్కడ మైనస్ని ప్లస్గా రాస్తున్నామంటే డైరెక్షన్ చేంజ్ చేస్తే రాసుకోవచ్చు. మైనస్ ఏసీ వెక్టార్ని ప్లస్ సిఏ వెక్టార్గా రాసుకుంటే డైరెక్షన్ చేంజ్ అయిపోతుంది. కాబట్టి ఈ ఫండమెంటల్ని మనం యూజ్ చేసుకొని ప్రాబ్లమ్స్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, లెట్ ఏ కామా బి కామా సి బి ద vertices of a triangle if AB equal to 6i plus 7j plus k, AC equal to minus i minus 6j plus 7k, then BC equal to అన్నారు. ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం AB ప్లస్ BC ఈక్వల్ టు AC అని డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనం BC కనుక్కోవాలి. BC ఏమవుతుందంటే AC మైనస్ AB అవుతుంది. BC వచ్చేసి AC మైనస్ AB కాబట్టి ఇక్కడ చేద్దాం. ఏసీ అంటే ఏంటమ్మా, మైనస్ ఐ మైనస్ 6j ప్లస్ 7k మైనస్ ఇది ఏబి వచ్చేసి ఎంతమ్మా 6i ప్లస్ 7j ప్లస్ k అవుతుంది. సో మైనస్ ఐ మైనస్ 6i ఏమొస్తుందమ్మా మైనస్ 7i వస్తుంది. మైనస్ 6j మైనస్ 7j మైనస్ 13j వస్తుంది. అలాగే ప్లస్ 7k మైనస్ k ప్లస్ 6k వస్తుంది. ఓకే చూడండి, 7i మైనస్ 13j ప్లస్ 6k అనేది ఎక్కడ ఉందంటే ఆప్షన్ ఏలో ఉంది. సో ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. చూడండి మా పారలాగ్రామ్ లా ఆఫ్ ఎడిషన్, ఇక్కడ ఓఏ అనేది ఒక వెక్టారు, ఓబి అనేది ఇంకొక వెక్టారు. ఓఏ వెక్టార్ని ఏ వెక్టార్ అంటాము, ఓబి వెక్టార్ని బి వెక్టార్ అంటాము. ఇలా ఉన్నప్పుడు సమ్ ఆఫ్ ఓఏ అండ్ ఓబి ఓసి అవుతుంది. అయితే ఓఏ ప్లస్ ఓబి ఈక్వల్ టు ఓసి అయినప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఏ వెక్టార్ ఏ ప్లస్ వెక్టార్ బి ఈక్వల్ టు వెక్టార్ సి అని చెప్పి రాసుకోవచ్చు. దాని మీద ఒక ప్రాబ్లం చూడమ్మా. వెక్టార్ ఏ ఇచ్చారు 2i మైనస్ జే ప్లస్ 3k అని, వెక్టార్ బి ఇచ్చారు మైనస్ 5i ప్లస్ జే ప్లస్ 4k అని. అలా ఇచ్చినప్పుడు చూడండి ఇక్కడ సి వెక్టార్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ సి వెక్టార్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇవి రెండింటిని యాడ్ చేయాలి. 2 మైనస్ 5 అంటే మైనస్ 3, మైనస్ జే ప్లస్ జే అంటే 0, ప్లస్ 3 ప్లస్ 4 అంటే 7. కాబట్టి ఈ విధంగా వస్తుందమ్మా. ఇక నెక్స్ట్ చూడండి ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్స్ అమ్మా, ఎడిషనల్ ప్రాపర్టీసు. సో వెక్టార్ ఏ వెక్టార్ బిని సమ్ చేస్తే ఏమొస్తుందో వెక్టార్ బిని వెక్టార్ ఏని సమ్ చేస్తే కూడా అదే వస్తుంది. అంటే ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ అయితే దాన్ని కమ్యూటేటివ్ ప్రాపర్టీ అని చెప్పి అంటాము. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి అయితే దాన్ని అసోసియేటివ్ ప్రాపర్టీ అంటాము. అలాగే ఏ అనేది ఎనీ వెక్టార్, అప్పుడు ఏకి 0 అనే వెక్టార్ని కలిపినా లేదా 0కి ఏ అనే వెక్టార్ని కలిపినా వెక్టార్ ఏనే వస్తుంది. మనం చిన్న తరగతిలో నేర్చుకుని ఉంటాం ప్రాపర్టీస్ అనేవి. 0 నెగిటివ్ ఐడెంటిటీ అంటారు. అయితే వెక్టార్స్లో ఎడిటివ్ ఐడెంటిటీ ఆఫ్ వెక్టార్ అని చెప్పి అంటాము. కాబట్టి 0 అనేది 0 వెక్టార్ అనేది నల్ వెక్టార్ అనేది ఎడిటివ్ ఐడెంటిటీ ఆఫ్ వెక్టార్ అవుతుంది. ఇఫ్ ఏ ఈజ్ ఎనీ వెక్టార్ దెన్ ద వెక్టార్, అప్పుడు మైనస్ ఏ అనేది నెగిటివ్ వెక్టార్ ఆఫ్ ఏ అవుతుంది. ఏ అనేది ఒక వెక్టార్ అయితే దానికి నెగిటివ్ వెక్టార్ ఏమవుతుందంటే మైనస్ ఏ అవుతుంది. బి అనేది ఒక వెక్టార్ అయితే దానికి నెగిటివ్ వెక్టార్ మైనస్ బి అవుతుంది. అంటే ఆ మైనస్ ఏని ఏకి ఎడిటివ్ ఇన్వర్స్ అంటాము, మైనస్ బిని బికి ఎడిటివ్ ఇన్వర్స్ అంటాము. ఇక్కడ చూడమ్మా, వెక్టార్ ఏ ప్లస్ వెక్టార్ బి ఈక్వల్ టు వెక్టార్ బి ప్లస్ వెక్టార్ ఏ ఈక్వల్ టు 0 వెక్టార్ ఎప్పుడు అవుతుందంటే బి అనేటువంటి వెక్టారు ఎడిటివ్ ఇన్వర్స్ అయినప్పుడు. అంటే బి అనే వెక్టార్ ఈక్వల్ టు మైనస్ ఏ వెక్టార్ అయితే అప్పుడు పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇటువంటి సందర్భంలో వెక్టార్ బిని ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ అని అంటాము. నెక్స్ట్ వన్, మల్టిప్లికేషన్ ఆఫ్ స్కేలార్ అండ్ వెక్టార్ అమ్మా. ఇక్కడ ల్యాండా అనేటువంటిది ఒక స్కేలార్, దీన్ని ఏ అనేటువంటి వెక్టార్తో మల్టిప్లై చేస్తే ల్యాండా ఏ అవుతుంది. ఈ ల్యాండా ఏ అనేది కోలీనియర్ టు వెక్టార్ ఏ అమ్మా, ఏకి కోలీనియర్గా ఉంటుంది ల్యాండా ఏ అనేది. నెక్స్ట్ వన్ వచ్చేసి డైరెక్షన్ ఆఫ్ ల్యాండా ఏ అనేది డిపెండ్స్ అపాన్ ల్యాండా. ఇక్కడ ల్యాండా ఏ యొక్క డైరెక్షన్ అనేది ల్యాండా మీద డిపెండ్ అవుతుంది. అంటే ఎలా అంటే
ల్యాండా అనేది పాజిటివ్ డైరెక్షన్ అయితే, ఓకేనా, ల్యాండా అయితే పాజిటివ్ డైరెక్షన్ అయితే అప్పుడు సేమ్ అవుతుంది, సేమ్ యాజ్ దట్ ఏ అవుతుంది. ఒకవేళ నెగిటివ్ డైరెక్షన్ అయితే ఆపోజిట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. పాజిటివ్ అయితే సేమ్ అవుతుంది, నెగిటివ్ అయితే ఆపోజిట్. పాజిటివ్ అయితే ఏ వెక్టార్కి సేమ్ డైరెక్షన్లో ఉంటుంది, ఓకేనా. ఈ ల్యాండా వాల్యూ అనేది నెగిటివ్ అయితే ఏ వెక్టార్కి ఆపోజిట్ ఉంటుంది. ఏ వెక్టార్ ఎలా ఉంటే ఇక్కడ ఆ ల్యాండా తోటి మల్టిప్లై చేసినప్పుడు ఈ విధంగా ఆపోజిట్కి వచ్చేస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ వన్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ల్యాండా ఏ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ల్యాండా ఏ ఈక్వల్ టు మాడ్యులస్ ల్యాండా ఇంటూ మాడ్యులస్ వెక్టార్ ఏ అని రాసుకోవచ్చు. దీని మీద ఇక్కడ ఒక ప్రాబ్లం చూడమ్మా. ఇప్పుడు ల్యాండా అనేది 3 అయితే 3తో మల్టిప్లై చేస్తే సేమ్ వస్తుంది డైరెక్షన్. చూడండి, కావాలంటే పాజిటివ్ కదా, 3 2s ఏమవుతుంది 6i మైనస్ 3 1s 3j ప్లస్ 3 4s 12k. ఇప్పుడు ఏమున్నట్టు, సేమ్ డైరెక్షన్ ఉన్నట్టు. ఒకవేళ ఇక్కడ నెగిటివ్ అయితే అన్ని సింబల్స్ మారిపోతాయి కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్ అవుతుంది. ఇక నెక్స్ట్ చూడమ్మా, ఇక్కడ ఆర్ అనే వెక్టార్ ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే i మైనస్ 2j ప్లస్ 3k అని చెప్పి ఇచ్చారు. అలా ఇచ్చి మాడ్యులస్ ఆఫ్ 3r అని చెప్పి ఇచ్చారమ్మా. 3r వెక్టార్ అన్నారు. 3r వచ్చేసి ఏమవుతుంది, 3తో మల్టిప్లై చేయండి, 3i మైనస్ 6j ప్లస్ 3 3s 9k అవుతుంది. ఇప్పుడు మాడ్యులస్ ఆఫ్ 3r అంటే ఏమైంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ మైనస్ 6 స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్ అంటే మ్యాగ్నిట్యూడే కదమ్మా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ప్లస్ 36 ప్లస్ 81 అవుతుంది. సో వీటిని యాడ్ చేస్తే రూట్ ఆఫ్ 126 వస్తుంది. ఇఫ్ ఏ బి ఏ వెక్టార్ అండ్ m ఈజ్ ఏ స్కేలార్ విత్ m లెస్ దాన్ 0, ఇక్కడ చూడండి ఇదే ఆన్సర్ని డిసైడ్ చేస్తుంది. m లెస్ దాన్ 0 దెన్ డైరెక్షన్ ఆఫ్ ma అన్నారు. m అనేది లెస్ దాన్ 0. ఇందాక మనం ల్యాండా అన్నాము, ఇక్కడ ల్యాండా అనేది స్కేలారు, ఆ ల్యాండా ప్లేస్లో ఇక్కడ m వచ్చింది, అంతే తేడా. ఇక్కడ m అనేది లెస్ దాన్ 0 అన్నాడు అంటే నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ వస్తే ఏమైందమ్మా, ఆపోజిట్ టు ఏ అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, యూనిట్ వెక్టర్ అమ్మా. ఏ వెక్టర్ ఆఫ్ లెంత్ 1 యూనిట్ ఈజ్ కాల్డ్ యూనిట్ వెక్టర్. అంటే వెక్టర్ యొక్క లెంత్ అనేది 1 అయితే దాన్ని యూనిట్ వెక్టర్ అంటాము. అలా ఉన్నప్పుడు దాన్ని ఏ క్యాప్తో రిప్రజెంట్ చేస్తాము. ఇఫ్ ఏ బార్ ఈజ్ ఏ నాన్ జీరో వెక్టర్ దెన్ ఏ బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ అవుతుంది. అలా ఉన్నప్పుడు ఏ బార్ని ఎలా రాస్తామంటే, ఇది యూనిట్ వెక్టర్ కాబట్టి ఏ బార్ ఈక్వల్ టు మాడ్యులస్ ఏ ఇంటూ ఏ క్యాప్ అవుతుంది. సో ఇక్కడ ఏ అనేటువంటి వెక్టర్ ఎలా ఉంది, 3i మైనస్ j ప్లస్ 5k అని చెప్పి ఉంది. అలాంటప్పుడు మాడ్యులస్ ఆఫ్ ఏ వెక్టర్ ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అవుతుంది. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ప్లస్ 1 ప్లస్ 25 అవుతుంది. అంటే రూట్ ఆఫ్ 35 వస్తుంది. ఇక్కడ ఏ క్యాప్ కనుక్కోవాలి. ఏ క్యాప్ అంటే యూనిట్ వెక్టర్ కదమ్మా, దీనికి యూనిట్ వెక్టర్ ఏమవుతుంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 బై రూట్ 35i. అలా ఇక్కడ మైనస్ j ఉంది కాబట్టి మైనస్ j బై రూట్ 35 ప్లస్ 5k ఉంది కాబట్టి 5 బై రూట్ 35k అవుతుంది. నెక్స్ట్ మాడ్యులస్ ఆఫ్ ఏ క్యాప్ అంటే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 3 బై రూట్ 35 హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ 1 బై రూట్ 35 హోల్ స్క్వేర్ ప్లస్ 5 బై రూట్ 35 హోల్ స్క్వేర్ అవుతుంది. సో చూడండి, ఇది 9 బై 35 ప్లస్ 1 బై 35 ప్లస్ 25 బై 35 అవుతుంది. సో ఇవన్నీ యాడ్ చేస్తే 35 బై 35 అంటే 1 వస్తుంది. నెక్స్ట్ వన్ చూడమ్మా, లెట్ వెక్టార్ ఏ ఈక్వల్ టు i ప్లస్ 2j ప్లస్ 3k అండ్ వెక్టార్ b ఈక్వల్ టు 3i ప్లస్ j. ఫైండ్ ద యూనిట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ ప్లస్ బి అని చెప్పి ఇచ్చారు. చూడండి, ఇక్కడ ఏ ప్లస్ బి కనుక్కుందాం ఫస్ట్. అప్పుడు i ప్లస్ 3i అంటే ఏమవుతుందమ్మా, 4i అవుతుంది. 2j ప్లస్ 1j అంటే 3j అవుతుంది. 3k ప్లస్ 0k అంటే 3kనే అవుతుంది. ఓకే, ఫైండ్ ద యూనిట్ వెక్టార్ అన్నాడు. దీనికి యూనిట్ వెక్టార్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు మాడ్యులస్ ఆఫ్ ఏ ప్లస్ బి కనుక్కోవాలి. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్ ప్లస్
3² ప్లస్ 3² అవుతుంది, అంటే √16 ప్లస్ 9 ప్లస్ 9 అమ్మ, అంటే √34 వస్తుంది. ఇప్పుడు యూనిట్ వెక్టార్ కనుక్కుందాం. అంటే ఏమవుతుందంటే యూనిట్ వెక్టార్ a ప్లస్ b హోల్ క్యాప్ అవుతుంది. అంటే a ప్లస్ b హోల్ క్యాప్ అంటే ఇక్కడ ఫస్ట్ ఏముందమ్మా 4 కాబట్టి 4/√34i ప్లస్ ఇక్కడ 3j ఉంది కాబట్టి 3j/√34, ఇక్కడ 3k ఉంది కాబట్టి 3k/√34 అవుతుంది. నెక్స్ట్ వన్, ద వెక్టార్ cos ఆల్ఫా cos బీటా i ప్లస్ cos ఆల్ఫా sin బీటా j ప్లస్ sin ఆల్ఫా k క్యాప్ ఈజ్ అని చెప్పి ఇచ్చారు. అయితే ఇలా ఇచ్చినప్పుడు ఇది నల్ వెక్టార్ అవుతుందా, యూనిట్ వెక్టార్ అవుతుందా, లేదా i ప్లస్ j ప్లస్ kకి ప్యారలల్గా ఉంటుందా, 2i ప్లస్ j మైనస్ kకి ప్యారలల్గా ఉంటుందా అని క్వశ్చన్ చేశాడు. ఓకే, ఇచ్చినటువంటి వెక్టార్ని r అని ఒక వెక్టార్ పేరు తీసుకుందాం. అంటే cos ఆల్ఫా ఇంటూ cos బీటా ఇంటూ i ప్లస్ cos ఆల్ఫా ఇంటూ sin బీటా j అలాగే ప్లస్ sin ఆల్ఫా k అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మాడ్యులస్ ఆఫ్ వెక్టర్ r కనుక్కుందాం. అంటే √, cos ఆల్ఫా cos బీటా హోల్ స్క్వేర్ అంటే cos² ఆల్ఫా cos² బీటా అవుతుంది. ఇది వచ్చేసి cos ఆల్ఫా sin బీటా ఉంది కాబట్టి cos² ఆల్ఫా sin² బీటా ప్లస్ ఇక్కడ sin ఆల్ఫా ఉంది కాబట్టి sin² ఆల్ఫా, ఎందుకంటే √(x² ప్లస్ y² ప్లస్ z², x ప్లేస్లో cos ఆల్ఫా cos బీటా ఉంది, y ప్లేస్లో cos ఆల్ఫా sin బీటా ఉంది, z ప్లేస్లో sin ఆల్ఫా ఉంది. చూడండి ఇక్కడ దీన్ని చాలా సింపుల్గా ఇక్కడ cos² ఆల్ఫా ఉంది, ఇక్కడ cos² ఆల్ఫా ఉంది, కామన్ చేద్దాం. cos² ఆల్ఫా కామన్ చేస్తే cos² బీటా ప్లస్ sin² బీటా ప్లస్ ఇక్కడ వచ్చే sin² ఆల్ఫా. సో దీని వాల్యూ 1 కదమ్మా. సో cos² ఇక్కడ మనకు తెలుసు cos² బీటా ప్లస్ sin² బీటా అంటే 1 కాబట్టి cos² ఆల్ఫా 1 సేమ్ అయింది, cos² ఆల్ఫా ప్లస్ sin² ఆల్ఫా. మరలా చూడండి ఇది కూడా అలాగే ఉంది కాబట్టి √1 అవుతుంది. cos² ఆల్ఫా ప్లస్ sin² ఆల్ఫా కూడా 1 కాబట్టి √1 అంటే 1 వస్తుంది. 1 వచ్చింది కాబట్టి ఇది యూనిట్ వెక్టార్ అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సెక్షన్ ఫార్ములా అమ్మ, ఇంటర్నల్ డివిజన్ అయితే MB ప్లస్ NA/M ప్లస్ N అని చెప్పేస్తాము. ఇలా ఇంటర్నల్ డివిజన్ అయితే MB ప్లస్ NA/M ప్లస్ N అని వేస్తాము. అలా కాకుండా ఇలా ఎక్స్టర్నల్ డివిజన్ అయితే MB మైనస్, ఇంటర్నల్ డివిజన్ అయితే MB ప్లస్ NA/M ప్లస్ N, ఎక్స్టర్నల్ డివిజన్ అయితే MB మైనస్ NA/M మైనస్ N అవుతుంది. మిడ్ పాయింట్ కనుక్కోమంటే A ప్లస్ B/2 అవుతుంది. కన్సిడర్ 2 పాయింట్స్ A అండ్ B విత్ పాజిటివ్ వెక్టార్స్ OA 4A మైనస్ 2B అండ్ OB వచ్చేసి 2A ప్లస్ B. ఫైండ్ ద పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఏ పాయింట్ C విచ్ డివైడ్స్ ద లైన్ జాయినింగ్ A అండ్ B ఇన్ ద రేషియో 3:2 ఇచ్చారు. అంటే ఇక్కడ M అనేది 3, N అనేది 2, అంటే M:N రేషియోలో ఇక్కడ మనం ఇంటర్నల్ కనుక్కుందాము, ఎక్స్టర్నల్ కనుక్కుందాం. చూడండి ఇలా ఉంది, ఇది OA, ఇది వచ్చేసి OB, ఇక్కడ C అనేది ఉందమ్మా. ఇంటర్నల్ కనుక్కుందాం, ఎక్స్టర్నల్గా కనుక్కుందాం. ఇంటర్నల్గా తెలుసు కదా మనకు ఫార్ములా, ఇంటర్నల్గా ఏమవుతుంది ఫార్ములా MB ప్లస్ NA/M ప్లస్ N అవుతుంది. ఓకే, ఇక్కడ M అంటే 3 కదా కాబట్టి M అంటే 3 కాబట్టి 3 తోటి సెకండ్ దాన్ని మల్టిప్లై చేస్తాం. చూడండి 3 ఇంటూ 2A ప్లస్ B, ఓకే, ప్లస్ N అంటే 2 అమ్మ, 2 ఇంటూ ఫస్ట్ వన్ 4A మైనస్ 2B బై M ప్లస్ N అంటే 3 ప్లస్ 2, 3 2s 6A ప్లస్ 3B ప్లస్ 2 4s 8A మైనస్ 4B బై 3 ప్లస్ 2 అంటే 5 అవుతుంది. 6A ప్లస్ 8A ఏమవుతుందమ్మా 14A ప్లస్ 3B మైనస్ 4B అంటే మైనస్ B బై 5 వస్తుంది. ఓకే, ఇది ఇంటర్నల్ అమ్మా. తర్వాత ఎక్స్టర్నల్ కనుక్కుందాం. C పాయింట్ ఎక్స్టర్నల్గా Cని కనుక్కుందాం. ఎక్స్టర్నల్గా ఏమైంది MB మైనస్ NA/M మైనస్ N అవుతుంది. ఇక్కడ ఎక్స్టర్నల్గా ఫార్ములా ఏమవుతుందమ్మా MB మైనస్ NA/M మైనస్ N అవుతుంది. అంటే 3 ఇంటూ 2A ప్లస్ B మైనస్, ఓకేనా, 2 ఇంటూ 4A మైనస్ 2B బై 3 మైనస్ 2 అవుతుంది. 3 2 6A 3B మైనస్ 8A ప్లస్ 4B బై 1 అమ్మ.
సో 6a మైనస్ 8a అంటే మైనస్ 2a ప్లస్ 3b ప్లస్ 4b అంటే 7b. ఓకే, ఈ విధంగా వస్తుందమ్మా. ఈ విధంగా ఇంటర్నల్ పాయింట్, ఎక్స్టర్నల్ పాయింట్, మిడ్ పాయింట్ కూడా కనుక్కోమనవచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ వన్ డైరెక్షన్ కొసైన్స్ అండ్ డైరెక్షనల్ రేషియోస్ అమ్మా. చూడండి ఇక్కడ లెట్ ఓపీ ఈజ్ ఏ వెక్టార్, లెట్ ఆల్ఫా కామా బీటా కామా గామా బి ద యాంగిల్స్. ఇక్కడ ఆల్ఫా అనుకోండి, తర్వాత ఇది వచ్చేసి బీటా, ఇది వచ్చేసి గామా అని చెప్పి అనుకుంటే మేడ్ బై ఇట్ విత్ కోఆర్డినేట్ యాక్సిస్ ఇన్ ద పాజిటివ్ డైరెక్షన్. ఓకే, అలా ఉన్నప్పుడు పాజిటివ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా ఆర్ డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ ఓపీ అవుతుంది. అప్పుడు ఎల్ అంటే కాస్ ఆల్ఫా గాను, ఎం అంటే కాస్ బీటా గాను, ఎన్ వచ్చేసి కాస్ గామాగా రాసుకుంటాం. అప్పుడు ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ అనేది 1 అవుతుంది. ఓకే, ఇది చాలా హెల్ప్ అవుతుందమ్మా. దీని మీద ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు 1 అమ్మా. డైరెక్షన్ రేషియోస్ అమ్మా ఫర్ ఎనీ వెక్టార్ ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ 3 రియల్ నంబర్స్ ఏ కామా బి కామా సి సచ్ దట్ అప్పుడు ఏమవుతుందంటే ఏ బై ఎల్ ఈక్వల్ టు బి బై ఎం ఈక్వల్ టు సి బై ఎన్ అవుతుంది. ఓకే, ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, ఎల్ని కాస్ ఆల్ఫా గాను, ఎంను కాస్ బీటా గాను, ఎన్ను కాస్ గామా తీసుకుంటే ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు 1 అని చెప్పాం డైరెక్షన్ కొసైన్స్లో. ఇక్కడ డైరెక్షన్ రేషియోస్లో ఏం చెప్పాం, ఏ బై ఎల్ ఈక్వల్ టు బి బై ఎం ఈక్వల్ టు సి బై ఎన్ అని చెప్పి చెప్పుకున్నాం. ఇప్పుడు ఒక ప్రాబ్లం చూడమ్మా. ఇక్కడ ఆర్ అనే వెక్టార్ ఎలా ఉంది, 3i ప్లస్ 2j మైనస్ 4k ఉంది. ఫైండ్ ద డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ ఆర్ అన్నారు. డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ ఆర్ కావాలంటే మనకి ఇప్పుడు కాస్ ఆల్ఫా తెలియాలి. కాస్ ఆల్ఫా అంటే ఏంటమ్మా, ఎల్ కదా. దీన్ని ఎలా రాస్తామంటే 3 బై ఫస్ట్ మాడ్యులస్ ఆఫ్ ఆర్ కనుక్కుందాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ మైనస్ 4 హోల్ స్క్వేర్ అవుతుంది. 9 ప్లస్ 4 ప్లస్ 16. సో ఏమవుతుందంటే √29 వస్తుంది. కాబట్టి బై √29 అమ్మా. సో టోటల్గా దాని నుంచి ఆల్ఫా ఏమైంది, కాస్ ఇన్వర్స్ ఆఫ్ 3 బై √29 అవుతుంది. అలాగే నెక్స్ట్ కాస్ బీటా అంటే ఎం. కాస్ బీటా అంటే ఏంటమ్మా, ఎం. దాన్ని ఎలా రాస్తామంటే ఇక్కడ 2j అని ఉంది కాబట్టి 2 బై √29. దాని నుంచి బీటా వచ్చేసి కాస్ ఇన్వర్స్ ఆఫ్ 2 బై √29 అవుతుంది. అలాగే కాస్ గామా అంటే ఎన్. సో ఎన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇక్కడ ఏముందమ్మా, -4 కదా. సో -4 బై √29. సో గామా అంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ -4 బై √29 అవుతుంది. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఆల్ఫా ఇచ్చి బీటా ఇచ్చి గామా ఫైండ్ అవుట్ చేయమంటే చూడండి ఇక్కడ ఎల్ అంటే కాస్ ఆల్ఫా కదమ్మా, అంటే ఏమైంది కాస్ 45 అనమాట. కాస్ 45 అంతా 1/√2. ఎం అంటే ఏంటి, కాస్ బీటా కదా, అంటే కాస్ 60 అమ్మ. కాస్ 60 వచ్చేసి 1/2. సో ఎన్ అంటే ఏంటి, కాస్ గామా. అది తెలియదు, మనకు కనుక్కోవాలి. మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు 1 కదా. సో ఎల్ అంటే ఏంటి, 1/√2 హోల్ స్క్వేర్ ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు 1. సో ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే చూడండి 1/√2 హోల్ స్క్వేర్ అంటే 1/2, 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4. యాడ్ చేస్తే 2 2s ప్లస్ 1 అంటే 3/4 వస్తుంది. ఓకే, ఇక్కడ 3/4 ప్లస్ ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు 1. సో ఎన్ స్క్వేర్ అంటే 1 మైనస్ 3/4 అంటే 4 మైనస్ 3/4 అంటే 1/4. ఎన్ స్క్వేర్ 1/4 అంటే దాని నుంచి ఎన్ వచ్చేసి 1/2 వస్తుంది. ఎన్ వాల్యూ 1/2 అంటే ఏంటమ్మా, కాస్ గామా వచ్చేసి 1/2. కాస్ గామా 1/2 అంటే ఎప్పుడు 1/2 అవుతుంది, కాస్ 60 డిగ్రీస్కే కదా. కాబట్టి గామా అనేది 60 డిగ్రీస్, లేదా దీన్ని π/3 అని కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడమ్మా, ఆల్ఫా బీటా గామా ఆర్ ద యాంగిల్స్, దెన్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా అన్నారు. సైన్ స్క్వేర్ ఆల్ఫాని 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా అని రాయొచ్చు. సైన్ స్క్వేర్ బీటాని 1 మైనస్ కాస్ స్క్వేర్ బీటా అని రాయొచ్చు. సైన్ స్క్వేర్ గామాని 1 మైనస్ కాస్ స్క్వేర్ గామా అని రాయొచ్చు. 1 + 1 + 1 అంటే 3 అవుతుంది. ఈ మూడిట్లోంచి మైనస్ కామన్ చేస్తే కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా అవుతుంది. ఆల్రెడీ మనకి ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ 1 అని తెలుసు. కాబట్టి ఎల్ అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా, ఎం అంటే కాస్ స్క్వేర్ బీటా, ఎన్ అంటే కాస్ స్క్వేర్ గామా. అంటే సమ్ ఆఫ్ దీస్ 3 1 అవుతుంది.
సో 3 మైనస్ 1 అంటే 2 వస్తుంది. సో ఆన్సర్ ఏమైందమ్మా 2 అవుతుంది. అలాగే ఇక్కడ వెక్టార్ ఏ ఇచ్చారు 2i మైనస్ జే ప్లస్ 2k అని చెప్పి ఇచ్చారు. ఇచ్చి ఆల్ఫా బీటా గామా ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఆల్ఫా బీటా గామా ఫైండ్ అవుట్ చేయాలి. కాస్ ఆల్ఫా అంటే ఎల్ అవుతుంది. సో ఎల్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా. దీన్ని ఎలా రాయొచ్చు అంటే 2/√2² ప్లస్ -1² ప్లస్ 2² రాస్తాం. అంటే 2/√4 ప్లస్ 1 ప్లస్ ఇది ఎంతమ్మా 2² కదమ్మా. సో ఏమైంది 4 అయింది. అంటే 2/√9 అంటే 2/3 వస్తుంది. అంటే కాస్ ఆల్ఫా 2/3 కాబట్టి ఆల్ఫా అంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ 2/3 వస్తుంది. అదేవిధంగా బీటా కాస్ బీటా వచ్చేసి ఇక్కడ -1 ఉంది కదమ్మా. -1/√9 అంటే 3. సో దాని నుంచి బీటా వచ్చేసి కాస్ ఇన్వర్స్ ఆఫ్ -1/3 వస్తుంది. అలాగే కాస్ గామా వచ్చేసి ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ మాడ్యులస్ చేస్తే ఎంత వచ్చింది 3 కదమ్మా 2/3. సో దాని నుంచి గామా అంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ 2/3 వస్తుంది. ఓకే. నెక్స్ట్ వన్ డాట్ ప్రొడక్ట్ అమ్మా. ఇక్కడ ఏ బి అనే వెక్టార్స్ అయితే వాటి ప్రొడక్ట్ వచ్చేసి మాడ్యులస్ ఏ ఇంటూ మాడ్యులస్ బి ఇంటూ కాస్ థీటా అవుతుంది. ఇది ఎప్పుడు పాసిబుల్ అంటే థీటా అనేది 0కి పైకి మధ్యలో ఉన్నప్పుడు. థీటా అనేది ఎక్యూట్ యాంగిల్ అయితే వీటి ప్రొడక్ట్ అనేది >0 అవుతుంది. థీటా అనేది ఆబ్ట్యూజ్ యాంగిల్ అయితే వాటి ప్రొడక్ట్ అనేది <0 అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఏ వెక్టార్ బి వెక్టార్ యొక్క ప్రొడక్ట్ అనేది బి వెక్టార్ ఏ వెక్టార్ యొక్క ప్రొడక్ట్కి ఈక్వల్ అవుతుంది. దీన్ని కమ్యుటేటివ్ ప్రాపర్టీ అంటాం. అలాగే ఇక్కడ m అనేది ఒక స్కేలార్ అమ్మ. m ఇంటూ వెక్టార్ ఏ డాట్ వెక్టార్ బిని m ఇంటూ ఏ వెక్టార్ డాట్ బి వెక్టార్గా రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడమ్మ డిస్ట్రిబ్యూటివ్లా ఏ వెక్టార్ ఇంటూ బి వెక్టార్ ప్లస్ సి వెక్టార్ ఈక్వల్ టు ఏ వెక్టార్ ఇంటూ బి వెక్టార్ ప్లస్ ఏ వెక్టార్ ఇంటూ సి వెక్టార్ అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏ వెక్టార్ అలాగే బి వెక్టార్ ప్రొడక్ట్ వచ్చేసి 0 అవుతుంది. ఎప్పుడంటే ఈ రెండు కూడా ఇలా పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు 0 అవుతుంది. అయితే ఏ వెక్టార్ అనేది ≠0 అవ్వాలి. ఈ కండిషన్లో బి వెక్టార్ కూడా ≠0 అవ్వాలి. అలాగే ఏ వెక్టారు మళ్ళీ ఏ వెక్టార్ అవే ప్రొడక్ట్ చేసుకుంటే మాడ్యులస్ ఆఫ్ వెక్టార్ ఏ హోల్² అవుతుంది. అలాగే ఐ ఇంటూ ఐని 1 అని రాసుకోవచ్చు. ఐ డాట్ ఐ లేదా ఐ ఇంటూ ఐని 1గా రాసుకోవచ్చు. జే ఇంటూ జేని 1గా రాసుకోవచ్చు. కే ఇంటూ కేని 1గా రాసుకోవచ్చు. కానీ ఐ ఇంటూ జే అయినా ఐ ఇంటూ కే అయినా జే ఇంటూ కే అయినా లేదా కే ఇంటూ ఐ ఇలా రాస్తే మాత్రం అది 0 అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ కాంపోనెంట్ ఫామ్ అమ్మ. వెక్టార్ ఏ ఎలా ఉంది a1i ప్లస్ a2j ప్లస్ a3kగా ఉంది. వెక్టార్ బి వచ్చేసి b1i ప్లస్ b2j ప్లస్ b3kలా ఉంది. అలా ఉన్నప్పుడు వాటి యొక్క ప్రొడక్ట్ వచ్చేసి a1b1 ప్లస్ a2b2 ప్లస్ a3b3 అవుతుంది. ఓకేనా. సమ్ ఆఫ్ దేర్ ప్రొడక్ట్స్ అవుతుందమ్మా. నెక్స్ట్ వచ్చేసి ప్రొజెక్షన్ ఆఫ్ ఏ ఆన్ బి వెక్టార్. ఇక్కడ బి వెక్టార్ మీద ప్రొజెక్షన్ అంటే ఏ వెక్టార్ డాట్ బి వెక్టార్ బై మాడ్యులస్ ఆఫ్ బి వెక్టార్ అవుతుంది. ఇక ప్రొజెక్షన్ ఆఫ్ బి వెక్టార్ ఆన్ ఏ వెక్టార్ అంటే ముందు బి రాసుకుంటాం. బి వెక్టార్ డాట్ ఏ వెక్టార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ వెక్టార్ అవుతుంది. వీటిని డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసి మనం ఆన్సర్ చేయొచ్చు ఈ మోడల్లో ప్రాబ్లమ్స్ ఇస్తే. అలాగే ఇక్కడ 2 వెక్టార్స్ ఇచ్చారు. ఏ వెక్టార్ అనేది 2i ప్లస్ 2j ప్లస్ 3k అని చెప్పి ఇచ్చారు. అలాగే బి వెక్టార్ వచ్చేసి 5i ప్లస్ 2j ప్లస్ 7k అని ఇచ్చి ఫైండ్ ఏ వెక్టార్ ఇంటూ బి వెక్టార్ అని అడిగారు. చాలా సింపుల్గా చేయొచ్చు చూడమ్మా. ఏమవుతుందంటే 5 ఇంటూ 2 10 ప్లస్ 2 ఇంటూ 2 4 ప్లస్ 3 ఇంటూ 7 21. చూడండి 10 ప్లస్ 4 14 14 ప్లస్ 21 ఏమైందమ్మా 35 అవుతుంది. నెక్స్ట్ చూడమ్మా ద వాల్యూ లాంబ్డా ఫర్ విచ్ ద 2 వెక్టార్స్ 2i మైనస్ జే ప్లస్ 2k అండ్ 3i ప్లస్ లాంబ్డా జే ప్లస్ k ఆర్ పర్పెండిక్యులర్ అన్నారు. ఇందానే మనం డిస్కస్ చేసాం. పర్పెండిక్యులర్ అంటే ఏ వెక్టార్ ఇంటూ బి వెక్టార్ ఈక్వల్ టు 0. సో మల్టిప్లై చేయండి. 2 ఇంటూ 3 6 ప్లస్ -1 ఇంటూ లాంబ్డా మైనస్ లాంబ్డా ప్లస్ 2 ఇంటూ 1 2 ఈక్వల్ టు 0. ఓకేనా.
a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ చూడండి 6 + 2 ఎంతమ్మా 8, 8 - లాంబ్డా 0. సో లాంబ్డా ఈక్వల్ టు 8 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా, ఇక్కడ వెక్టార్ ఏ అనేది a1i ప్లస్ b1j ప్లస్ c1k, వెక్టార్ బి వచ్చేసి a2j ప్లస్ b2j ప్లస్ c2k అని ఉంటే, ఓకేనా, ఏ వెక్టార్ ఇంటూ బి వెక్టార్ని ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్న a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2గా రాయొచ్చని. అయితే ఇక్కడ కాస్ థీటా కనుక్కోమంటే ఏ వెక్టార్ ఇంటూ బి వెక్టార్ బై మాడ్లెస్ ఆఫ్ ఏ వెక్టార్ ఇంటూ మాడ్లెస్ ఆఫ్ బి వెక్టార్ అని కనుక్కోవచ్చు. ఒకవేళ థీటా అంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఏమవుతుందమ్మా వెక్టార్ ఏ ఇంటూ వెక్టార్ బి బై మాడ్లెస్ ఆఫ్ ఏ వెక్టార్ ఇంటూ మాడ్లెస్ ఆఫ్ బి వెక్టార్. ఓకేనా, థీటా అడగవచ్చు, కాస్ థీటా అడగవచ్చు. ఓకే, ఈ ఫార్ములాని మనం యూజ్ చేయాలి. చూడమ్మా, ఇక్కడ ప్రాబ్లంలో ఏ వెక్టార్ ఇచ్చారు, బి వెక్టార్ ఇచ్చి ఏ వెక్టార్ ఇంటూ బి వెక్టార్ అన్నాడు. చాలా సింపుల్గా 3 2s 6 అవుతుంది, ప్లస్ 7 × -3 -21 ప్లస్ 5 × -2 -10. సో టోటల్గా -31 ప్లస్ 6 అవుతుంది, అంటే -25 వస్తుందమ్మా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మాడ్లెస్ ఆఫ్ వెక్టార్ ఏ అంటే √3² ప్లస్ 7² ప్లస్ 5² వేస్తాము, అంటే 9 ప్లస్ 49 ప్లస్ 25 అమ్మ. వీటిని యాడ్ చేస్తే చూడండి ఎంత వస్తుందంటే √83 వస్తుంది. అలాగే ఇక్కడ బి వెక్టార్కి మాడ్లెస్ చేస్తే 2² ప్లస్ -3² ప్లస్ ఆఫ్ -2² అవుతుంది, అంటే 4 ప్లస్ 9 ప్లస్ 4 అమ్మ, అంటే √17 వస్తుంది. ఇప్పుడు కాస్ థీటా ఫైండ్ అవుట్ చేయాలి. కాస్ థీటా అంటే ఏ వెక్టార్ ఇంటూ బి వెక్టార్ బై మాడ్లెస్ ఆఫ్ ఏ వెక్టార్ ఇంటూ మాడ్లెస్ ఆఫ్ బి వెక్టార్ అమ్మ. ఇది ఎంత వచ్చిందమ్మా -25 బై ఏ వెక్టార్ ఎంత √83 ఇంటూ బి వెక్టార్ వచ్చేసి √17. దీని నుంచి థీటా అడిగితే కాస్ ఇన్వర్స్ ఆఫ్ -25 బై √83 ఇంటూ √17 ఇలా వస్తుంది అనమాట. నెక్స్ట్ చూడమ్మా, ఏ వెక్టార్ 2 అన్నారు, బి వెక్టార్ 1 అని ఇచ్చారు. వాటి ప్రొడక్ట్ √3 అని ఇచ్చి థీటా ఎంత అని చెప్పి అడిగారు. సో కాస్ థీటా ఫార్ములా ఏంటి, ఏ వెక్టార్ ఇంటూ బి వెక్టార్ బై ఓకే మాడ్లెస్ ఆఫ్ ఏ వెక్టార్ ఇంటూ మాడ్లెస్ ఆఫ్ బి వెక్టార్, అంటే √3 బై మాడ్లెస్ ఆఫ్ ఏ వెక్టార్ 2 మాడ్లెస్ ఆఫ్ బి వెక్టార్ 1. సో కాస్ థీటా అనేది √3/2 ఎప్పుడు వస్తుందమ్మా, కాస్ థీటా √3/2 కాస్ 30 డిగ్రీస్కి. సో థీటా అనేది 30 డిగ్రీస్. ఓకే, దాన్ని ఎలా రాయొచ్చు, π/6 అని చెప్పి రాసుకోవచ్చు. నెక్స్ట్ చూడమ్మా, ఏ వెక్టార్ ఇచ్చారు, బి వెక్టార్ ఇచ్చి మాడ్లెస్ ఆఫ్ ఏ కనుక్కోమన్నారు. సో √1² ప్లస్ -2² ప్లస్ 3², అంటే 1 ప్లస్ 4 ప్లస్ 9 ఏమొస్తుందమ్మా √14 వస్తుంది. అలాగే ఇక్కడ చూడండి 3² ప్లస్ -2² ప్లస్ 1², ఇది కూడా సేమ్ √14 వస్తుంది. వీటి ప్రొడక్ట్ చేద్దాం. 1 × 3 3 ప్లస్ -2 × -2 ప్లస్ 4 ప్లస్ 3 × 1 3. సో 3 + 4 7, 7 + 3 10 అయింది. కాస్ థీటా అంటే తెలుసు కదమ్మా, ఇక్కడ కాస్ థీటా అంటే ఏంటి, ఏ వెక్టార్ ఇంటూ బి వెక్టార్ బై మాడ్లెస్ ఆఫ్ ఏ ఇంటూ మాడ్లెస్ ఆఫ్ బి. సో ఇక్కడ 10 బై ఏమవుతుందమ్మా √14 ఇంటూ √14, అంటే 10/14 వస్తుంది. కాబట్టి 2 5s 2 7s ఇక్కడ థీటా కనుక్కోమంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ 5/7 అవుతుంది. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ లాంబ్డా, ఇక్కడ ఏ వెక్టార్ ఇచ్చారు, బి వెక్టార్ ఇచ్చి ఏ వెక్టార్ బి వెక్టార్ అనేవి ఆర్థోగోనల్ అన్నారు. ఆర్థోగోనల్ అంటే ఏమవుతుందంటే ఏ వెక్టార్ ఇంటూ బి వెక్టార్ 0 అవుతుంది. కాబట్టి మల్టిప్లై చేయండి. లాంబ్డా ఇంటూ 4 4 లాంబ్డా ప్లస్ 2 × -9 -18 ప్లస్ 1 × 2 2 ఈక్వల్ టు 0. సో 4 లాంబ్డా -16 ఈక్వల్ టు 0, 4 లాంబ్డా ఈక్వల్ టు 16, లాంబ్డా ఈక్వల్ టు 16/4 అంటే 4 వస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి అమ్మా, క్రాస్ ప్రొడక్ట్. ఇక్కడ ఏ వెక్టార్ క్రాస్ బి వెక్టార్ అంటే ఓకే ఎలా రాస్తామంటే మాడ్లెస్ ఆఫ్ ఏ వెక్టార్ ఇంటూ మాడ్లెస్ ఆఫ్ బి వెక్టార్ ఇంటూ సైన్ థీటా అని రాస్తాము. ఇక్కడ కాస్ రాసాం కదా, ఇక్కడ సైన్ రాస్తాము. ఇక్కడ ఎన్ క్యాప్ అంటే ఎన్ అనేది యూనిట్ వెక్టార్ అమ్మ. ఇక్కడ ఎన్ క్యాప్ అంటే ఎన్ అనేది యూనిట్ వెక్టార్ ఆఫ్ ఏ అండ్ బి గుర్తుపెట్టుకోండి. ఏ వెక్టార్ క్రాస్ బి వెక్టార్ అనేది
బి వెక్టార్ క్రాస్ ఏ వెక్టార్కి అసలు ఎప్పుడు ఈక్వల్ కాదు, నెగిటివ్ అయితే అవుతుంది. ఏ వెక్టార్ క్రాస్ బి వెక్టార్ ఈక్వల్ టు మైనస్ బి వెక్టార్ క్రాస్ ఏ వెక్టార్ అవుతుంది. అలాగే ఎం ఇంటూ ఏ వెక్టార్ క్రాస్ బి వెక్టార్ని ఎలా రాయొచ్చు అంటే ఏ వెక్టార్ క్రాస్ ఎం ఇంటూ బి వెక్టార్ లేదా ఎం ఇంటూ ఏ వెక్టార్ క్రాస్ బి వెక్టార్ అని రాసుకోవచ్చు. ఏ వెక్టార్ క్రాస్ బి వెక్టార్ ప్లస్ ఈ వెక్టార్ అంటే ఏ వెక్టార్ క్రాస్ బి వెక్టార్ ప్లస్ ఏ వెక్టార్ క్రాస్ సి వెక్టార్ అవుతుంది. ఏ వెక్టార్ క్రాస్ బి వెక్టార్ అనేది 0 ఎప్పుడు అవుతుందంటే ఇవి ప్యారలల్గా ఉన్నప్పుడు, ఏ వెక్టారు బి వెక్టార్ అనేవి ప్యారలల్గా, ఏ వెక్టార్ క్రాస్ బి వెక్టార్ అనేది ప్యారలల్గా ఉంటే అప్పుడు 0 అవుతుంది. డాట్ ప్రొడక్ట్లో 90 ఉంటే 0 అయింది, కానీ ఇక్కడ క్రాస్ ప్రొడక్ట్లో ప్యారలల్గా ఉంటే 0 అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఏ వెక్టార్ అనేది a1 ఇంటూ ఐ క్యాప్ ప్లస్ a2 ఇంటూ జే క్యాప్ ప్లస్ a3 ఇంటూ కే క్యాప్లా ఉంది. బి వెక్టార్ వచ్చేసి b1 ఐ క్యాప్ ప్లస్ b2 జే క్యాప్ ప్లస్ b3 కే క్యాప్ లాగుంది. ఇలా ఉన్నప్పుడు వాటి యొక్క క్రాస్ ప్రొడక్ట్ ఏమవుతుందంటే మాడ్యులస్ ఆఫ్ ఐ జే కే స్కేలార్స్ రాసేసుకున్నాం. a1 a2 a3 b1 b2 b3. ఓకేనా? దీన్ని క్రాస్ వెక్టార్ కాంపోనెంట్ ఫామ్ అని చెప్పి కూడా అంటాము. జామెట్రికల్ ఫార్ములాస్ చూద్దామమ్మా. మాడ్యులస్ ఆఫ్ ఏ క్రాస్ బి అయితే దాన్ని ఎలా రాస్తామంటే ఏరియా ఆఫ్ ప్యారలాగ్రామ్ అని రాస్తాం. ఒకవేళ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోమంటే హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఏ క్రాస్ బి చేయాలి. ఒకవేళ డయాగ్నల్స్ ఇస్తే ఏరియా ఆఫ్ ప్యారలాగ్రామ్ కనుక్కోమంటే అప్పుడు హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ డయాగ్నల్ 1 క్రాస్ డయాగ్నల్ 2 ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఏ క్రాస్ బి అవుతుంది. ఇఫ్ మాడ్యులస్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఏ డాట్ బి అని ఇచ్చి ద యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి అని చెప్పిచ్చారు. చూడండి, దీన్ని ఎలా రాయొచ్చు అంటే క్రాస్లో ఏ మాడ్యులస్ ఆఫ్ ఏ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ బి సైన్ థీటా అవుతుంది. డాట్ ప్రొడక్ట్లో వచ్చేలేకి మాడ్యులస్ ఆఫ్ ఏ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ బి ఇంటూ కాస్ థీటా అవుతుంది. ఓకే, ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, అప్పుడు సైన్ బై కాస్, సైన్ థీటా బై కాస్ థీటా 1 అవుతుంది. అంటే ట్యాన్ థీటా వచ్చేసి 1, ట్యాన్ థీటా ఎప్పుడు 1 అవుతుంది? ట్యాన్ 45 డిగ్రీస్కి. సో థీటా వచ్చేసి 45 డిగ్రీస్ అవుతుంది. ఇక్కడ అడిగింది యాంగిలే కదా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.